ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదండి. దేవుని మహాకృపను బట్టి సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ప్రతిదినం ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. మీ పరిస్థితులన్నీ కూడా పరిశుద్ధాత్మదేవుడు మార్చి ఉన్నతమైనటువంటి స్థితిని మీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. కీర్తనల గ్రంథం నుండి 119వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నటి చేతనే కదా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, చూడండి, కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి వాక్య సందేశం మనం చూడగలం. అద్భుతమైనటువంటి మాట అన్నమాట. ఏం తెలుసా? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు. ఈరోజు చూడండి, చాలామంది యవనస్తులను మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, పాపానికి లోనైపోతున్నారు, లోకానికి లోనైపోతున్నారు, డ్రింకింగ్ లోనైపోతున్నారు, స్మోకింగ్ లోనైపోతున్నారు, విచ్చలవిడి వ్యసనాలతో బ్రతుకుతూ ఉన్నారు. చాలామంది పెద్దవాళ్ళు యవనస్తులను చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తూ ఉంది. ఏంటి, యవనస్తులు మూర్ఖులలాగా తయారవుతూ ఉన్నారు, అంధకారానికి లోనైపోతూ ఉన్నారు, చీకటి శక్తులకు లోనైపోతూ ఉన్నారని చాలామంది యవనస్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే చక్కని కాలేజీల్లో జాయిన్ చేస్తూ ఉన్నారు, చక్కని స్కూల్లో జాయిన్ చేస్తూ ఉన్నారు, చక్కని విద్యాభ్యాసాన్ని అందిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు మంచి నడవడిక కలిగి, మంచి విద్యాభ్యాసం కలిగి, మంచితనం కలిగి వాళ్ళు జీవించగలుగుతారని సదుద్దేశం చేత చాలామంది పెద్దవాళ్ళు వారి పిల్లలను కానివ్వండి, ఇంకా కొంతమంది యవనస్తులను కానివ్వండి చక్కగా చదివిస్తూ ఉన్నారు. దేవుని వల్ల ఎంత విద్యాభ్యాసాన్ని అభ్యసిస్తున్నా కానీ కొంతమంది భయంకరమైనటువంటి పరిస్థితులకు లోనైపోతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కదా, అటువంటి యవనస్తులను మార్చాలి అని అంటే ఒకటి, వాక్యం ద్వారానే మనం మార్చగలం. రెండవది, ప్రార్థన ద్వారా మనం మార్చగలం. దేవుని బిడ్డలారా, మూడో విషయాన్ని మనం చూస్తే దేవుని మందిరానికి వాళ్ళు వెళ్ళటం వల్ల వారి యొక్క పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయన్న సంగతి మనం బాగా గుర్తించాలి. వాక్యం అనేది ఖడ్గమై ఉన్నదండి, రెండంచుల కత్తి అన్నమాట అండి వాక్యం. దేవుని బిడ్డలారా, వాక్యం అనే ఖడ్గం ద్వారా, అంటే యవనస్తులు వాక్యాన్ని వినుట ద్వారా, లేక వాక్యాన్ని చదువుట ద్వారా, వాక్యానుసారంగా జీవించడం ద్వారా వారి జీవితాన్ని వారు కంట్రోల్ చేసుకోగలరు, వారి నడకను వారు కంట్రోల్ చేసుకోగలరు, వారి లైఫ్ను వారు కంట్రోల్ చేసుకోగలరు. వాక్యం అనేది వారి జీవితంలో లేనప్పుడు దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి శక్తులు వారి జీవితాలని నాశనం చేస్తూ ఉంటాయి. చూడండి, చాలామంది యవనస్తుల గురించి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. భయంకరమైన పరిస్థితుల నుండి వారు విడుదల కావాలని దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు, యోచనలు దేవునికి తెలియజేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, యవనస్తులు మార్చబడాలని, వాక్యం ద్వారా వారు మార్చబడతారు. కనుక ముందు మనం చేయవలసింది ఏం తెలుసా? యవనస్తులను వాక్యం దగ్గరికి నడిపించాలి. రెండో విషయాన్ని మనం చూస్తే దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా వారిని నడిపించగలగాలి, ప్రార్థన వారికి నేర్పించగలగాలి, ప్రార్థనలో వారిని కూర్చోబెట్టాలి. ప్రార్థన అనేది శక్తివంతమైనది, బలమైనది, మనిషికి ఒక ఊపిరి లాంటిది. ప్రార్థన చేయకపోతే ఏ యవనస్తుడు కూడా మార్చబడేటువంటి అవకాశం అనేది ఎంత మాత్రం ఉండదండి. మూడో విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. దేవుని మందిరానికి వెళ్ళటం ద్వారా యవనస్తులు రక్షణ పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుని మందిరంలో వాక్య సందేశాలు ఉంటాయి, దేవుని మందిరంలో స్తుతి ఆరాధన ఉంటుంది, దేవుని మందిరంలో ప్రార్థన ఉంటుంది. కనుక యవనస్తులను ఎక్కడికి నడిపించాలంటే దేవుని మందిరానికి మనం నడిపించగలిగితే కాక వారి యొక్క నడవడికను మనం మార్చగలం, వారి యొక్క ఉద్దేశాలను మనం మార్చగలం, వారి తలంపులను మనం మార్చగలం. యవనస్తులకు కావాల్సింది ఒకటి, దేవుని వాక్యం, రెండవది ప్రార్థన, మూడవది మందిరానికి వెళ్ళటం వారికి మనం నేర్పించగలిగితే కాక దేవుని బిడ్డలారా, వారు రక్షణలోనికి నడిపించబడతారు, వారి జీవితం అంతా మార్చబడుతుంది. దేవుని వాక్యం అంటుంది కదా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, ఈ వాక్యమును వినుట చేతనే కదా, దానిని జాగ్రత్తగా చూచుకున్నటి చేతనే కదా యవనస్తులు మార్చబడేది. యవనస్తులారా, దయచేసి గమనించండి. దేవుని వాక్యం దగ్గరికి రండి, దేవుని వాక్యానుసారంగా జీవించండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి, దేవుని మందిరానికి రండి. మీ జీవితాలు కంట్రోల్లోనికి వస్తాయి. ఈరోజు జీవితం కంట్రోల్లో లేక చాలామంది యవనస్తులు ఈ లోక సంబంధమైన వాటికి లోనైపోయి బలైపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా మార్చబడాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ చిన్న మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు యవనస్తులను గూర్చి కొన్ని విషయాలు మాతో మాట్లాడినందుకు వందనాలు. చాలామంది యవనస్తులు
వారి యవన జీవితంలో నాయన వ్యసనాలకు గురైపోతూ ఉన్నారు, త్రాగుడికి బానిసలు అయిపోతూ ఉన్నారు, స్మోకింగ్కి బానిసలు అయిపోతూ ఉన్నారు, వ్యభిచారానికి బానిసలు అయిపోతూ ఉన్నారు, జారత్వానికి బానిసలు అయిపోతూ ఉన్నారు. యవనస్తుల్లో ఎక్కడ కూడా నాయన రక్షణ అనేది, మారు మనసు అనేది ఎవరిలో కనబడట్లేదు నాయన. విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. యవనస్తులందరినీ మార్చండి, వారి జీవితాలను రక్షణలోనికి నడిపించండి. యేసు నామములో నీ సేవకుడిగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను, అభిషేకిస్తున్నాను నాయన. వారిని వాక్యం దగ్గరికి నడిపించండి, దేవా ప్రార్థనలోనికి నడిపించండి, దేవా మందిరానికి నడిపించండి. యవనస్తులందరూ మార్చబడినట్లు సహాయం చేసి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.